భౌతిక ప్రపంచంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని గుర్తించడం చాలా సూటిగా ఉంటుంది కదా. ఉదాహరణకు ఒక కారు ఇంజిన్ ఆగిపోయిందనుకోండి. అవును, మెకానిక్ దాన్ని తెరిచి ఎక్కడ పాడైందో వెంటనే చూపిస్తాడు. ఖచ్చితంగా. ఏ బెల్ట్ తెగిపోయిందో లేదా ఏ స్పార్క్ ప్లగ్ పాడైపోయిందో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ భాగాన్ని మార్చేస్తే సరిపోతుంది. లేదా ఒక వ్యక్తి కిందపడి చేయి విరగ్గొట్టుకుంటే డాక్టర్లు ఎక్స్రే తీసి ఎముక ఎక్కడ విరిగిందో ఖచ్చితంగా చూపిస్తారు. అక్కడొక స్పష్టత ఉంటుంది, కంటికి కనిపించే ఆధారం ఉంటుంది. అదే కదా. కాని మన మానవ మనస్సు అంటే దాని లోపల నిరంతరం మారే భావోద్వేగాలు, ఆలోచనల విషయానికి వస్తే ఆ స్పష్టత ఎక్కడా కనిపించదు. మనస్సు అనేది ఒక సంక్లిష్టమైన వలయం. నిజమే. ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణకు మూలం సరిగ్గా ఈ సమస్యనే ప్రస్తావిస్తోంది. ది మిర్రర్ ఆఫ్ మైండ్ఫుల్నెస్, అండర్స్టాండింగ్ సెల్ఫ్ అండ్ అదర్ అనే అద్భుతమైన గ్రంథం ఆధారంగా ఈరోజు మనం చర్చించబోతున్నాం. సరే, దీనిని వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. మన మనస్సును ఒక ప్రశాంతమైన విహారలాగా ఎలా మార్చుకోవచ్చో, మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా ఇతరులను ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసుకోవడమే ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా మన అంతర్గత స్థితులను ఎలా నియంత్రించుకోవాలి అనే విషయాలు ఇందులో ఉన్నాయి. నిజానికి మనసుకు సంబంధించినంతవరకు భౌతిక ఆధారాలు వెతకడం అసాధ్యం. ఈ మూలగ్రంథం మన ముందు ఉంచే అత్యంత ప్రాథమికమైన సూత్రమేంటంటే, ఇతరులను అర్థం చేసుకోవడానికి ఏకైక పునాది మనల్ని మనం తెలుసుకోవడమే. అంటే ముందు మన గురించి మనకు తెలియాలి. ఖచ్చితంగా. మన స్వంత మనసును, మన భావోద్వేగాలు ఎలా పుడుతున్నాయి, ఎలా మాయమవుతున్నాయి అనే ప్రక్రియను మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తుల ప్రవర్తనను మనం అర్థం చేసుకోగలం. ఒక రకంగా చెప్పాలంటే, మనం రోజూ చూసే వ్యక్తుల ముఖ కవళికలు, వారు మాట్లాడే మాటలు గాలిలోంచి రావు. అవన్నీ వారి లోపల నడుస్తున్న ఒక మానసిక స్థితి నుండే ఉద్భవిస్తాయని ఈ గ్రంథం చాలా స్పష్టంగా వివరిస్తోంది. అంటే మనం బయటకు చూసే ప్రతి చర్య వెనుక, ప్రతి నవ్వు వెనుక ఒక అంతర్గత భావోద్వేగం దాగి ఉంటుంది. ఆ మూలాన్ని పట్టుకోగలిగితే బాహ్య ప్రవర్తనను మనం ఒక పుస్తకం చదివినంత సులభంగా అర్థం చేసుకోవచ్చు. అవును, సరిగ్గా అలాగే. కాని ఇది చెప్పడానికి సులభంగానే ఉంది కదా. ఆచరణలో ఎదుటివారి మనస్సును చదవడం ఎలా సాధ్యమవుతుంది? దానికి ఏదైనా అతీంద్రియ శక్తులు అవసరమా? ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం దాగి ఉంది. ఇతరుల మనస్సును చదవడానికి ఎలాంటి శక్తులు అవసరం లేదు. కేవలం పరిపక్వత, స్వయం జ్ఞానం సరిపోతాయి. శక్తులు అక్కర్లేదా? అక్కర్లేదు. ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి లేదా తనను తాను పూర్తిగా తెలుసుకున్న వ్యక్తి ఇతరుల మనస్సులలోని ఈ స్థితులను చాలా స్పష్టంగా చదవగలరు. వాళ్ళు ఎలా చదవగలరు? ఎందుకంటే వారు తమ స్వంత జీవితంలో ఆ భావోద్వేగాలన్నింటినీ లోతుగా అనుభవించి వాటి స్వభావాన్ని విశ్లేషించి ఉంటారు. దీనిని వివరించడానికి మూల గ్రంథం ఒక అద్భుతమైన ఉదాహరణను ఇచ్చింది. ఒక 50 ఏళ్ల వయసున్న వ్యక్తి ఒక 5 ఏళ్ల పిల్లాడు ఆడుకుంటూ కిందపడి ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లాడి మనస్తత్వాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలడు కదా. అవును. పిల్లాడు ఎందుకు ఏడుస్తున్నాడో ఆ పెద్దాయనకు తెలుసు. ఎలా తెలుసు? ఎందుకంటే ఆయన కూడా ఆ బాల్యాన్ని, ఆ మానసిక స్థితిని దాటి వచ్చాడు కాబట్టి. ఓహో, అంటే తాను అనుభవించాడు కాబట్టి. అదేవిధంగా జ్ఞానోదయం పొందినవారు మానసిక స్థితుల అన్ని దశలను దాటినందున, అంటే కోపం, భయం, ఆనందం లాంటివన్నీ చూశారు కాబట్టి ఎదుటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడూ ఇట్టే పసిగట్టగలరు. ఆ ఉదాహరణ నిజంగా చాలా బాగుంది. పెద్దవాళ్లు పిల్లలను అర్థం చేసుకున్నట్లే మన మనసును మనం అర్థం చేసుకుంటే ఇతరులను సులభంగా అర్థం చేసుకోగలం. అవును. కాని ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. మనల్ని మనం తెలుసుకోవడం అంటే ప్రపంచాన్ని వదిలేసి ఒక ప్రశాంతమైన అరణ్యలో ఏకాంతంగా కూర్చుని నిరంతరం ధ్యానం చేసే ఒక భిక్షువుకు మాత్రమే ఇది సాధ్యమా? చాలామందికొచ్చే సందేహమిదే. సాధారణ జీవితంలో, ఉద్యోగంలో ఒత్తిడులు, కుటుంబ సమస్యల మధ్య బతుకుతున్నవారు తమను తాము గమనించుకోవడం ఎలా సాధ్యమవుతోంది? ప్రతి క్షణం మనసును అబ్జర్వ్ చేయడం ఆచరణ సాధ్యమేనా? ఇది చాలా సహజమైన ప్రశ్న. స్వయం ధ్యానం అనగానే దాన్ని ఒక ప్రశాంతమైన అరణ్యలో మాత్రమే సాధించగలము అని మనం పొరబడతాము. కాని ఇక్కడ మనం విడతీసి చూడాల్సిన ఒక వ్యత్యాసముంది. తన గురించి తాను తెలుసుకోవటం అనేది జ్ఞాపకశక్తిపై ఆధారపడి ఉండదు. అంటే మెమరీ కాదు అంటారు? కాదు. చాలామంది మెదడులో సమాచారాన్ని నిల్వచేయటం, పాత విషయాలను గుర్తుపెట్టుకోవడమే జ్ఞానం అనుకుంటారు. కాని అది నిజం కాదు.
ఒక క్షణంలో మనస్సు ఎలా పనిచేస్తోందో, ఎటువంటి ఆలోచనలు ఎలా ఉత్పన్నమవుతున్నాయో అప్పటికప్పుడు గమనించడమే నిజమైన జ్ఞానం. దీనికి పనులన్నీ వదిలేయాల్సిన పనిలేదా? లేదు, మీరు ఆఫీస్లో ఉన్నా, ట్రాఫిక్లో ఉన్నా ఇది చెయ్యవచ్చు. అంటే జ్ఞానానికి జ్ఞాపకశక్తికి మధ్య మీరు చాలా స్పష్టమైన గీత గీస్తున్నారు. మెమరీ వేరు, అవేర్నెస్ వేరు అని చెబుతున్నారు. ఖచ్చితంగా అదే చెబుతున్నాను. ఈ విషయాన్ని మరింత లోతుగా వివరించడానికి మూలంలో ఇచ్చిన ఒక వృద్ధుడి ఉదాహరణను చూద్దాం. చెప్పండి. ఒక వృద్ధులు వయసు మీద పడటం వల్ల అంతర్గతంగా చాలా స్పష్టమైన ఆలోచనతో ఉండవచ్చు, కాని బాహ్యంగా విపరీతమైన మతిమరుపుతో ఉండవచ్చు. ఓకే. ఆయనకు తన చుట్టూ జరుగుతున్న వాస్తవికత పట్ల పూర్తి అవగాహన ఉంటుంది, కాని మెదడులోని జ్ఞాపకశక్తి క్షీణించడం వల్ల మనుషుల పేర్లు గుర్తులేకపోవచ్చు. ఉదాహరణకు, ఆయన ముఖం కడుక్కోవాలనుకుంటాడు. సరే. తనకు ముఖం కడుక్కోవడానికి ఒక బేసిన్ కావాలని ఆయనకు అంతర్గతంగా చాలా స్పష్టంగా తెలుసు. ఆ ఆలోచనలో ఎలాంటి గందరగోళం లేదు. కాని బేసిన్ అనే పదం ఆయన జ్ఞాపకశక్తి నుండి సమయానికి బయటకు రాదు. ఆ పదం మర్చిపోయారు. అవును. అందుకే బేసిన్ అనే పదానికి బదులుగా గ్లాస్ తీసుకురమ్మని అడగవచ్చు. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. అంటే ఇది ఒక కంప్యూటర్ నెట్వర్క్లో వచ్చిన సమస్య లాంటిది అనుకోవచ్చా? సరిగ్గా చెప్పారు. లోపల ప్రాసెసర్ చాలా వేగంగా పనిచేస్తోంది, అందులో ఎలాంటి తప్పులేదు. కానీ ఆ సమాచారాన్ని స్క్రీన్ మీద చూపించే కనెక్షన్ పాడైంది. అంతేకాని ఆ వృద్ధుడికి అసలు స్పృహ లేదని కాదు. అదే జరుగుతోంది. అంతర్గత స్పష్టత లేదా స్పృహ వేరు, బాహ్య జ్ఞాపకశక్తి వేరు అని ఈ ఉదాహరణ చాలా బలంగా నిరూపిస్తోంది. అంటే న్యూరాన్లు సమాచారాన్ని అందించడంలో విఫలమైనా సరే స్పృహ ఉంటుంది. అవును. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, తనను తాను తెలుసుకోవడం అనేది పుస్తకాలను బట్టి పట్టడం కాదు, ప్రస్తుతం ఈ క్షణంలో తన అంతర్గత స్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు గమనించడం. ఈ సామర్థ్యం వయసుతో పాటో జ్ఞాపకశక్తితో పాటో తగ్గిపోయేది కాదు. ఈ స్పృహ గురించి మాట్లాడుతుంటే ఈ మూలగ్రంథంలో నన్ను తీవ్రంగా ఆలోచింపజేసిన మరో అంశం గుర్తొస్తోంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఏంటది? మన మనస్సులో ఉత్పన్నమయ్యే స్థితులను గమనించడం గురించి చెబుతూ, ఆలోచనలు రావడం, అవి మనస్సులో పెరగడం, మళ్లీ సమసిపోవడం, ఈ ప్రక్రియను ఒక ప్రేక్షకుడిలా గమనిస్తూ ఉండాలని గ్రంథం చెబుతుంది. అవును. వాటిని పట్టుకుని వేలాడకూడదు. ఇక్కడ వరకు బానే ఉంది. కాని సుఖం, దుఃఖం రెండింటినీ వదిలివేయడం ద్వారానే మానసిక పునర్జన్మలు తగ్గుతాయని చెబుతుంది. దుఃఖాన్ని వదిలేయడం అర్థం చేసుకోవచ్చు, కాని సుఖాన్ని ఎందుకు వదిలేయాలి? చాలా సహజమైన సందేహమిదే. అసలు మనిషి బతుకుతున్నదే ఒక చిన్న సంతోషం కోసం కదా, దాన్ని కూడా వదిలేయాలి అనడంలో లాజిక్ ఏమిటో నాకు పూర్తిగా అర్థం కాలేదు. సుఖాన్ని వదిలేయడం అనే భావన పైకి విరుద్ధంగా అనిపించినా, దీని వెనుక ఒక లోతైన మానసిక విశ్లేషణ ఉంది. ఎందుకంటే ప్రకృతిలో, అలాగే మన మనస్సులో ప్రతిదీ అస్థిరమైనది. ఇంపర్మనెన్స్ అంటారు కదా, అలా అన్నమాట. అంటే శాశ్వతం కాదు. కరెక్ట్. ఈ అస్థిరతను అర్థం చేసుకోపోవడమే మానవుల అసలు సమస్య. మనమొక సుఖాన్ని అనుభవించినప్పుడు మన మెదడు ఆ క్షణాన్ని చాలా ఇష్టపడుతుంది. ఆ ఆనందం శాశ్వతంగా అలా ఉండిపోవాలని కోరుకుంటాము. అవును, మనం దాన్ని పట్టుకుని వేలాడతాము. కాని ప్రకృతి నియమం ప్రకారం ఏదీ శాశ్వతం కాదు. ఆ సుఖం క్రమంగా సమసిపోతుంది. ఎప్పుడైతే మనం పట్టుకుని వేలాడిన ఆ సంతోషం దూరమవుతుందో వెంటనే మనం తీవ్రమైన దుఃఖంలో పడిపోతాము. విశ్లేషించి చూస్తే సుఖాన్ని పట్టుకోవాలనే కోరికే భవిష్యత్తులో రాబోయే దుఃఖానికి పునాది వేస్తోందన్నమాట. ఖచ్చితంగా. ఓహో, అంటే ఇక్కడ సుఖాన్ని వదిలేయడం అంటే నవ్వకూడదు, సంతోషంగా ఉండకూడదు అని కాదు. ఆ సంతోషాన్ని అనుభవించాలి, కాని అది ఎప్పటికీ నాతోనే ఉండాలి అనే భ్రమను వదిలేయాలి. అవును. ఆ క్షణాన్ని ఆస్వాదించి అది వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని సాగనంపాలి, అంతేకాని దాని వెంట పరుగెత్తకూడదు. ఆ క్షణాన్ని కేవలం గమనిస్తూ ఉండాలి. ఈ సుఖదుఖాలు రెండింటినీ పట్టుకోకుండా వదిలివేయడం ద్వారానే మానసిక పునర్జన్మలు తగ్గుతాయని మూలం వివరిస్తోంది. ఇక్కడ పునర్జన్మ అంటే భౌతికమైన జనన మరణాల గురించి కాదు సుమా. మరి దేని గురించి? మనస్సులో క్షణక్షణానికి పుట్టే కొత్త ఆలోచనలు, వాటివల్ల కలిగే చైన్ రియాక్షన్. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనకు ఒకరిపై కోపమొస్తుంది. ఆ కోపాన్ని మనం పట్టుకుని వేలాడితే ఆ కోపం మనస్సులో చనిపోయి పగగా పునర్జన్మ ఎత్తుతుంది. ఆ పగ ద్వేషంగా మారుతుంది. అవును. ఆ ద్వేషం చివరకొక హింసాత్మక చర్యగా మారుతుంది. ఇవన్నీ మానసిక పునర్జన్మలే.
ఈ తత్వాన్ని వదిలేస్తే మనం నరకప్రాయమైన స్థితులలో పడినప్పటికీ పెద్దగా కలత చెందకుండా ఉండగలం. నరకప్రాయమైన స్థితులు అంటే జీవితంలో ఎదురయ్యే అత్యంత దారుణమైన కష్టాలనుకోవచ్చు, ఉద్యోగం పోవడం కావచ్చు, ఆత్మీయులను కోల్పోవడం కావచ్చు. అలాంటి సమయాల్లో కూడా మనిషి ఎలా నిలబడగలడు అనేదానికి ఈ సూత్రం పనిచేస్తుందన్నమా. అవును, అలాంటి కష్టాలొచ్చినప్పుడు సాధారణంగా మనిషి కుప్పకూలిపోతాడు. కాని అంతర్గత స్థితుల అస్థిరతను అర్థం చేసుకున్న వ్యక్తి ఈ బాధ కూడా అస్థిరమైనదే, కొద్ది కాలంలోనే సమసిపోతుంది అనే స్పృహతో ఉంటాడు. ఆ బాధను అనుభవిస్తాడు, కాని ఆ బాధే తానైపోడు. కరెక్ట్. ఈ అవగాహనతో ఉండటమే పాత కర్మలను కడిగేసుకోవడానికి సరైన పద్ధతి. విషయాలు ఎలా ఉత్పన్నమవుతాయి, ఎలా సమసిపోతాయి అని తెలుసుకొని కేవలం గమనిస్తూ వదిలెయ్యాలి. ఇది వినడానికి ఎంతో లోతైనది. అంటే మన మనసులోకి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటితో పోరాడకూడదు, అణిచివెయ్యాలని చూడకూడదు, అలాగనే వాటికి లొంగిపోకూడదు. అవును, కేవలం ఒక సాక్షిలాగా గమనించి ఊరుకోవాలి. ఈ పద్ధతిని ఆచరణలో ఎలా పెట్టాలో వివరించడానికి మూరగ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణుంది. ఆ 2 చెట్ల ఉదాహరణ. అవును, అది చాలా ముఖ్యమైన పాయింట్. మన దగ్గర 2 చెట్లు ఉన్నాయని ఊహించుకుందాం. అందులో ఒకదానికి మాత్రమే మనం ఎరువు వేసి రోజు సమయానికి నీళ్లు పోసి సంరక్షిస్తున్నాము. మరొక చెట్టును అసలు పట్టించుకోకుండా నీళ్లు పోయకుండా వదిలేశాము. అప్పుడేమవుతుంది? ఆ 2 చెట్లలో ఏది పెరుగుతుంది, ఏది చనిపోతుంది అనే విషయంలో ఎవరికీ సందేహం ఉండదు. నీరు పోసిన చెట్టే బలంగా ఎదుగుతుంది. దీనిని విస్తృత కోణంలో చూస్తే దీని అర్థమేమిటి? ఈ భౌతికమైన ఉదాహరణను మనం మన మానసిక స్థితికి అన్వయించుకుందాం. ఈ 2 చెట్లు మన మనసులోని 2 వేర్వేరు ఆలోచనా విధానాలకు ప్రతీకలు. ఒకటి శాంతి మరియు కరుణ అనే చెట్టు కావచ్చు. రెండోది ప్రతికూల చెట్టు. అవును, కోపం, భయం, ఆందోళన అనే ప్రతికూల చెట్టు. మనకు తెలియకుండానే మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, దేనికి మన పూర్తి శ్రద్ధను ఇస్తామో ఆ భావోద్వేగమే పెరుగుతుంది. ఇక్కడ మన శ్రద్ధ అనేది నీరు, ఎరువులాంటిదనమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని అవమానించారనే భావన రాగానే మనం దానిపై పదే పదే విశ్లేషణ చేస్తాము. వాడు ఎందుకలా అన్నాడు, నేను రేపు ఎలా బదిలివ్వాలి అని రాత్రంతా ఆందోళన చెందుతాము. అంటే తెలియకుండానే ఆ ప్రతికూల ఆలోచనని చెట్టుకు మనం శ్రద్ధ అనే ఎరువును, నీటిని పుష్కలంగా అందిస్తున్నాము. అవును, కాబట్టి అది మహావృక్షంలా మారి మనశ్శాంతిని మింగేస్తుంది. అసలు దీని అర్థమేమిటి? ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు ఓవర్ థింకింగ్ చేయడం కూడా ఆ చెట్టుకు నీళ్లు పోయడమే అన్నమాట. మరి దానికి పరిష్కారమేంటి? ఆ ప్రతికూల ఆలోచనలకు ఎలాంటి శ్రద్ధను ఇవ్వకుండా వదిలేస్తే అది నశించిపోతుందని అర్థం చేసుకోవచ్చా? 100% నిజం. ఏ ఆలోచనకు బలమివ్వాలి, దేనిని ఎండగట్టాలి అనే ఎంపిక మన చేతుల్లోనే ఉంటుంది. మనలో ఒక బలమైన కోపమొస్తున్నప్పుడు నేనిప్పుడు కోపంగా ఉన్నాను అని కేవలం గుర్తించడం తొలి అడుగు. దాని గురించి ఇంకా ఆలోచించకూడదు. అవును, ఆ కోపం వెనుకున్న కారణాలను తవ్వుకుంటూ భావోద్వేగాలను పెంచే ఆలోచనలకు నీరు పోయకుండా ఆ కోపం మెల్లగా ఎలా సమసిపోతుందో మూడో వ్యక్తిలా గమనించాలి. ఇలా చేయడం ద్వారా ఆ కోపమనే చెట్టుకు ఆహారం అందదు, అది క్రమంగా రాలిపోతుంది. ఇలా నిరంతరం సాధన చేయడం ద్వారా మన ప్రవర్తనను మనమే మార్చుకోగలం. అద్భుతం. ఈ ప్రయాణంలో మనం ఎన్నో లోతైన విషయాలను స్పృశించాము. ఇతరులను అర్థం చేసుకోవాలంటే ముందుగా మన అంతర్గత స్థితులను తెలుసుకోవాలనే పునాదితో మొదలుపెట్టాము. అవును. ఆ తరువాత వృద్ధుడి ఉదాహరణ ద్వారా నిజమైన స్పృహకు, జ్ఞాపకశక్తికి ఉన్న తేడాను చూశాము. సంతోషమైనా, బాధైనా వాటిని పట్టుకొని వేలాడటం వల్ల వచ్చే సమస్యలను విశ్లేషించాము. కరెక్ట్. ప్రతికూల ఆలోచనలను అణచివేయకుండా, వాటికి కేవలం శ్రద్ధ అనే నీరు పోయకుండా 2 చెట్ల సూత్రం ద్వారా ఎలా ఎండగట్టాలో అర్థం చేసుకున్నాము. ఇవన్నీ చివరకు ఒకే బిందువద్ద కలుస్తున్నాయి. అదే మనస్సు పట్ల ఎరుకతో ఉండటం. నిజమే. బాహ్య ప్రపంచం పట్ల మనకుండే అవగాహన అంతా ఈ అంతర్గత పరిశీలన నుండే ఉద్భవిస్తుందని ఈ మూలగ్రంథం గుర్తుచేస్తుంది. మనల్ని మనం ఎంత స్పష్టంగా చూసుకుంటామో ప్రపంచం అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను అందరి ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మనం మనస్సు అనే ఈ అరణ్యలో కోపం, భయం అనే ప్రతికూల అలవాట్ల చెట్లకు నీరు పోయడం పూర్తిగా ఆపివేస్తే మనం ఊహించని సరికొత్త మొక్కలు ఇంకెన్ని ఆ ప్రశాంతమైన విహారలాంటి మనసులో మొలకెత్తుతాయో కదా. ఒకసారి దీని గురించి ఆలోచించండి.